కొన్ని సందర్భాలు మాట చెప్పేసిన వాక్యాలకు వెళ్తాము. పురుషులైన వారు మీతో పాటుగానే మందిరానికి వచ్చి వాక్యాలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా ఫ్యాన్ వేసుకోవడం లేదా ఏసీ వేసుకోవడం రిమోట్ పెట్టుకొని అనుకుంటాం. అందరూ అలా ఉంటారు. ఎంతో కొంత సమయం శాంతి జరగడం అనేది జరుగుతుంది. కానీ మీ ప్రయాస ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే ఆంధ్రోగా కిచెన్లోకి వెళ్ళిపోయి బట్టలు మార్చేసుకొని వెంటనే ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా ఏదో ఒకటి అర్జెంటుగా అంటే ఆ సమయానికి ఎంతో కొంత సమయాన్ని బట్టి భోజనం పెట్టాలని హడావుడిగా ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఉన్నదాంతో సరిపెట్టుకొని కంగారు పెట్టుకుంటా త్వరగా వేడివేడిగా ఉంటే అంటే పురుషులతో సమానంగా ప్రయాసపడుతున్నప్పటికీ మందిరానికి మాత్రమే కాదు, కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, దినకూలీలుగా పనిచేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడతారు, కష్టపడతారు. ఈక్వల్ పురుషులతో సమానంగా కష్టపడి పరుగున క్యారేజ్ పట్టుకొని ఇంటికి వచ్చి ఒక దగ్గర పడేసి ఆరోగ్యం గురించి ఆలోచించడం బలహీనత ఉంటుంది. కానీ వెంటనే ఏదో ఒకటి త్వరగా వండి పెట్టాలి అంటే నేను అనుకుంటాను అది మీ బాధ్యత కాదు. కానీ మీరు చాలా భారంగా తీసుకొని కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేదా మీ అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులకి సరిపోయినటువంటి నిజంగా ప్రేమ చాలా గొప్పది. సో కాబట్టి అందువల్ల మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుని సేవకుడిగా మీ సహోదరుడిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రయాస లేకపోతే కాదు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. మేము గుర్తించుకోవచ్చు. కొన్నిసార్లు మేము ఏమంటామంటే ఇదేనా అంటాం. చాలాసార్లు మీ ప్రయాసపడి ఎంత కష్టపడి వండుకొని తీసుకొచ్చి ఇలా పెట్టగానే ఈ కూర అంటే అరగంట గంట ప్రయాసపడింది ఒక మాటతో తీసేస్తాం. బాధపడకండి, ఖచ్చితంగా మీ ప్రయాస దేవుడు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. సేవకుడిగా నేను కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కొన్ని నిమిషాలు దేవుడు వాక్యంలో కలగడం. మరి ముఖ్యంగా ఈ దినమంతా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవుడి వాక్యం నుండి. అయితే చాలా సందర్భాలలో దేవుని బిడ్డలకు ఉండేటువంటి అలవాటు ఏంటి అలవాటు అని అంటే వాక్యం అనేది అపోస్తలుడైన పౌలు గారు అంటారు అద్దము లాంటిది అని తెలియజేస్తున్నాడు. అద్దము ముందుకు వెళ్ళినప్పుడట మన ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అద్దం ముందుకు వెళ్తామో మన స్వార్థం అందులో కనబడగానే వెంటనే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా సరి చేసుకుంటాం. అది వాళ్ళు నేను అందులో మరలా వెళ్ళిపోయి సబ్బు పెట్టుకుని మరలా మొక్క పెట్టుకుని మరలా వచ్చి అద్దం దగ్గర నిలబడతాం. మరలా పోకపోయేసరికి మరలా వెళ్ళి మరలా వాసేసుకుని వస్తాం. అంటే కొన్నిసార్లు మనలో మనం సరి చేసుకోవడానికి మనం వేసుకున్న డ్రెస్ సరిగ్గా లేనప్పుడు లేదా మన అక్కలు సరిగ్గా లేనప్పుడు కొన్నిసార్లు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనలో మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. అలానే ఒక సందర్భంలో ఒక కోతి ఉందట. కోతికి పాపం అద్దం దొరికింది. 2 అడుగులు అద్దం దొరికేటప్పటికి పట్టుకొని ఒక గట్టు మీద తిరిగి ఇలా పెట్టుకొని చూస్తుందట. చూడగానే చాలా కోపం వచ్చిందండి దానికి. అది నేను చాలా అందంగా ఉంటాను కదా, నేను చాలా అందంగా ఉంటాను, దానికి వెళ్ళే వాళ్ళందరూ నాకు హాయి చెప్తూ ఉంటారు, అవి ఆ తర్వాత ఫ్రూట్స్ అని ఏమిటి ఇస్తూ ఉంటారు. అంటే ఏమనుకుంటే నన్ను పలకరించేవారు లేదా నాతోటి పరాక్షలాడేవారు అందరూ తన అపోహది. సో అనుకుంది నాకు చాలా అందంగా ఉంటాను కదా, ఈ అద్దం ఏమో నన్ను వేరేలో చూపిస్తుంది అని చెప్పేసి కోపపడి అద్దాన్ని పక్కన పడేసి ఒక అరగంట అయిపోతుంది. మరలా వచ్చి మరలా చూస్తుందంట. మారలేదు, మరలా కోపం వచ్చింది, మరలా పక్కన పడేసింది. ఒక గంట పోయిన తర్వాత వచ్చి చూసిందట, లేదు అద్దం నన్ను తప్పుగా చూపిస్తుంది అని చెప్పి కోపం వచ్చి పగలగొట్టిందట. పగలగొట్టగానే చాలా మొక్కలు అయితే దాదాపు 20 మొక్కలు పగిలిపోతే ఒక గంట సేపు పోయిన తర్వాత ఆ చెట్టు కొమ్మ మీద దిగి వచ్చి ఇప్పుడు పగిలిపోయింది కదా, కోపంతో కొట్టాను కదా అని చెప్పేసి అలా ఒక్కొక్క మొక్కలో అలా చూస్తూ ఉంటే ప్రతి మొక్కలోని అవి ఎలాగైతే ఉందో అదే స్వాధీనాన్ని చూపిస్తూ ఉంటే అప్పుడు అనుకున్నాక అర్థానికి తప్పు కాదు, నేను అందంగా నేను. వాక్యం కూడా చాలా సందర్భాలు మనకు ఎలా అనిపిస్తుంది అంటే కోపం వస్తూ ఉంటుంది. వాక్యం అనే అర్థం ముందుకు మనం వెళ్ళినప్పుడు అది నేను ఇలా లేదు కదా, నా స్వారూప్యం వేరు, నా ఆత్మీయ స్థితి వేరు, నా బ్రతుకు వేరు, కానీ నన్ను చూపించే విధానము వాక్యం నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను అర్థంలో వాక్యం అనే అర్థంలో చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉన్నాను. నా నడవడికి అలా లేదు కదా.
నా ప్రతిబింబం ఇలా లేదు కదా, నా ఆజ్ఞానుసారమైన బ్రతుకు ఇలా లేదు కదా, మరి వాక్యం ఎందుకు అలా చూపిస్తుంది అంటే వాక్యం అనే అర్థం మన ముందుకు రాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. నా ఆత్మీయ స్థితి ఇది కాదు కదా, నా నడవడికి ఇది కాదు కదా. అలా మనల్ని మనం ప్రశ్నించుకునే ముందు ఖచ్చితంగా మనం ఏమై ఉన్నామో చక్కటి పాట పాడారు ఎవరి బిడ్డలు, మనం ఏమై ఉన్నామో అంటే ఖచ్చితంగా మనల్ని మనం సరిచేసుకునేటువంటి అర్థమైన దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు సరిచేసుకోక తప్పదు. దాన్ని పగలగొట్టినా, చింపేసినా, చెవులు మూసుకున్నా, పక్కన పడేసినా, లేదంటే దూరంగా వెళ్ళిపోయినా మరలా వాక్యం అనేటువంటి అర్థము అలానే చూపిస్తుంది. మన ప్రతిబింబము మన స్వారూప్యం ఎలాగైతే ఉందో అలాగే చూపిస్తారు. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి అనేక మంది భక్తులు వారి జీవితాలను చూసి అపోహలోకి వెళ్ళిపోయారు. వారి ఆధ్యాత్మిక స్థితిగతులను వారు చూసి అనుకున్నారు, మేము ఇలా లేవు కదా అనుకున్నారు. కానీ దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యం ఎలా ఖండించదంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా వాక్కు ఇదే, ఇది వేరేది కాదు, నీ దేవుడైన యెహోవా వాక్కు కనుక నీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. అది ఇది నా స్వాధీనం కాదు కదా, ఇది నా యొక్క నడవడికి కాదు కదా అని మనం వాక్యాన్ని పక్కన పెట్టో, లేదంటే ఆ వాక్యాన్ని ఇది నాది కాదు పేజీ తిరిగేసిస్తో. కొన్నిసార్లు మనం చదువుతున్నప్పుడు వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉంటారు. వాక్యం మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు నా గురించి కాదు అని అంటే పేజీ తిరిగేస్తాం. మళ్ళీ ఇంకొక 2-3 పేజీలకి వెళ్తాం, అక్కడ కూడా సేమ్ వెర్సెస్ అంటే ఈక్వల్ వెర్సెస్ కనబడుతూ ఉంటాయి. కనబడినప్పుడు ఇది కూడా కాదు. కొన్నిసార్లు వాగ్దానాలు తీసుకున్నప్పుడు చూడండి, చాలా మంది గమనిస్తాను, ఆ ప్లేట్లో వాగ్దానాలు పట్టుకుని ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కళ్ళు మూసుకొని ఒక్కరిని మూస్తారు, కళ్ళు మూసి కళ్ళు తెరిచి అనిపిస్తుంది, ఇది నాది కాదంటారు. అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదో చూసి ఆ ప్లేట్లో పడేసి మళ్ళీ ఇంకొక వాగ్దానం తీసుకుంటారు. ఈక్వల్ వెర్సెస్ అంటే దేవుడు నీతో మాట్లాడాలనుకునే మాట సమానంగా ఏ సమయంలోనైనా ఆయన మాట్లాడాలనుకున్నది సూటిగా మాట్లాడతారు. కనుక వాక్యం అనేటువంటి అర్థం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సరి చేసుకోక తప్పదు. ఎవరైనా కావచ్చు, దైవజనుల దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా సరి చేసుకున్నారు. పిల్లల ఇదే రోజు చూడండి, మదర్స్ డే కనుక ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఉంది కదా. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఏమన్నదంటే, యెహోవా యందు భయభక్తులు గల కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. మనుషులు యందు కాదు, యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని ఇక్కడ రాయబడుతుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఇదే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ యోగ్యురాలైనటువంటి స్త్రీ అని రాయబడి ఉంది. యోగ్యురాలైనటువంటి స్త్రీ ఏం చేయబడుతుందట, తన పేరుటికి ఇప్పుడు చూడండి, పెళ్లి కొడుకు చేస్తారు కదా, పెళ్లి కొడుకు చేసినప్పుడు తల్లి పరమగీతంలో రాయబడి ఉంటుంది, ఏమంటుంది చదవలేదు కానీ, ఆ పెళ్లి కుమారుడి యొక్క తల్లి ఒక కిరీటాన్ని ధరిస్తుందట. పెళ్లి కొడుకుగా చేసినప్పుడు మనకు అలాంటి ఆచారాలు లేవు, కానీ పెళ్లి కొడుకుగా సిద్ధపరిచినప్పుడు ఖచ్చితంగా పెళ్లి కొడుకుకి ఒక కిరీటాన్ని ఇచ్చి, నాన్న ఇదిగో ఈ కిరీటం జాగ్రత్తగా దాసుకో అంటదట. ఎవరి కిరీటము అంటే పెళ్లి కొడుకు చేసినప్పుడు ఆయన కిరీటాన్ని ధరింపజేశారు కనుక భార్య ఆయన కిరీటము. కనుక ఇక్కడ యోగ్యురాలైనటువంటి స్త్రీ యోగ్యురాలైనటువంటి స్త్రీ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు సంఘము భార్య కనబడుతుంది, యేసు ప్రభువు భర్తతో సమానంగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు కిరీటం ఎవరు? సంఘమే. సంఘము క్రీస్తు కిరీటముగా ఉండాలి అని అంటే ఆయన శిరస్సు ఉన్నాడు అంటాయి కదా, ఆ శిరస్సు మీద కిరీటముగా ధరించుకునే సంఘం ఎలా ఉండాలంటే నిష్కలంకమైనదిగా ఉండాలి, కల్మషము లేనటువంటి సంఘముగా ఉండాలి. కనుక అప్పుడు యోగ్యమైనటువంటి సంఘముగా, యోగ్యమైనటువంటి భార్యగా, యోగ్యమైనటువంటి స్త్రీగా మనం ఎంచబడతాం. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతూ ఉంది. కొనియాడబడుతుందంటే దేవుడు మెచ్చేటువంటి సంఘముగా ఉండాలి. చూడండి, అక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే 1 రాజుల గ్రంథము అక్కడ ఒక అన్య స్త్రీ కనబడుతుంది మనకి. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి దాదాపుగా 10 వచనాలు మనం చదివితే ఇక్కడ ఈ స్త్రీ ఒక అన్య దేశానికి చెందినటువంటి స్త్రీ, శాబాదేశపు రాణి అని రాయబడి ఉంది. మత్తయి సువార్తలో ఈ గురించి ఏమని రాయబడింది అంటే దక్షిణ దేశపు రాణి అని రాయబడి ఉంది. దక్షిణం అంటే ఆ ప్రాంతము, శాబ అనగా మరి వాళ్ళ చూడండి, కొంతమంది అంటారు కదా వాళ్ళ ఇంటి పేరు లేదా వాళ్ళ యొక్క వంశవారి పేరు అంటారు కదా, అలాగా శాబాదేశపు రాణి ఆ ప్రాంతంలో దక్షిణ దిక్కుగా ఉండేటువంటి ఆ శాబాదేశపు రాణి ఒక అన్య కుటుంబం నుండి వచ్చింది, ఒక అన్య దేశస్తురాలు. అయితే సొలొమోను దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి
దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మరి పరిచర్యలో లేదా దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక, దేవుని జ్ఞానమును పొందుకున్నాడు కనుక జ్ఞానోపదేశములను, అదే ఒక మాటలో చెప్పాలంటే అన్య స్త్రీకి దేవుని వాక్యం తెలియదు. ఇప్పుడు చూడండి, మరి ఇరుగురు వారు అంటారు, మరి దేవుని వాక్యం తెలుస్తుందా? తెలియదు. మీరు కొనియాడబడే స్త్రీలు, ఆ తర్వాత ఇంకొకటి యోగ్యమైనటువంటి స్త్రీలుగా ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళకి వాక్యం తెలియదు, కానీ జ్ఞానోపదేశం అంటారు. కొన్నిసార్లు ఏమంటారంటే చిన్న చిన్న డిస్కషన్ చూసినప్పుడు, మీరు వేసుకుని నమ్ముకున్నారు కదా అంటారు కదా, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళ మందిరానికి రారు, కానీ జ్ఞానోపదేశములు మన నుండి నేర్చుకుంటారు. ఇప్పుడు శాపాదేశురాన్ని ఇక్కడ సొలొమోను గురించి వినడం మాత్రమే కాదు, అది ఏమంటుందంటే వచ్చి దేవుని మందిరం గురించి మొట్టమొదటిగా దేవుని గురించి విన్నారు. ఇదివరకు నేను మీకు తెలియజేస్తాను, విన్నది. రెండవది దేవుని మందిరానికి వచ్చింది. మూడవది దేవుని స్తుతించింది. నాలుగవది దేవునికి కానుకలు ఇచ్చింది. అంటే జ్ఞానం కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు. ఒకటి, మనం దేవుని వాక్యాన్ని వినాలి. వినడం వలన విశ్వాసం వస్తుంది. వినడం వల్ల విశ్వాసం బాగా వస్తుంది కదా మనకి. అప్పుడప్పుడు రాదు, వినడానికి ఇష్టపడం. ఏమంటాడు అమ్మా, నేను చెప్పాను మాట వినంటే మాట సొరవండి అవ్వకుండా ఏం చేస్తాం, వెంటనే మాట్లాడుతూ ఉంటాం. ఈయన అంటాడు, సరే ఆరు ఎంతపరుస్తాం కాము అంటాడు. అలిసిపోయి ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు చెప్పంటాడు, ఇప్పుడు చెప్పడానికి ఏమి లేదు అంటాడు. అంటే వినేటువంటి స్వభావం మన జీవితంలో ఉన్నప్పుడు వినడం వల్ల విశ్వాసం కలిగింది. శాపాదేశపురాణి మొట్టమొదటిగా దేవుని గురించి వినాలి. సొలొమోను జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని గురించి విన్న తర్వాత దేవుని మందిరానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని మందిరానికి వచ్చి ఈమె చేసినటువంటి పని, ఒకటి వినడం మాత్రమే కాదు, రెండో దేవుని మందిరానికి వచ్చి ఇదే కలిగి ఉంటాయి. మీ దేవుడు చాలా గొప్పవాడు అంటే అప్పుడు అంటారు కదా, అది అంటారు, మీతోనే అంటారు, ఏమంటారు, మీరు వేసుకున్నాము చాలా మంచి దేవుడు అయినా మాకు తెలుస్తూ ఉంటే వేసుకోవడం చాలా మంచివాడు అంటారు. అంటే మూడు విషయాలు పక్కన పెడితే నాలుగవది ఆమె దేవునికి కానుకలు సమర్పించాలి. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే శాపాదేశపురాన్ని యెహోవా నామమును గురించి సొలొమోనుకు కలిగిన కీర్తన గురించి విని శోధించుటకై వచ్చిన. ఒకటి వినాలి, రెండవది వచ్చను. ఆ తర్వాత 5వ వచనం చదవడం, తొమ్మిదవ వచనం చదవండి. నీ యందు ఆనందించుచు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం. అనగా దేవుడికి ఒకటి వచ్చి విన్నది, రెండవది దేవుని మందిరానికి వచ్చింది, మూడవది దేవుడిని స్తుతిస్తూ ఉంది. ఒక అన్య దేశపు స్త్రీ ఇలా అంటున్నాడు, బాధపడుతుంది. ఎంతమంది దేవుని మందిరానికి దేవుని వాక్యాన్ని వింటున్నారు, బాగానే ఉంది. అది టీవీ నుంచి కానీ లేదంటే మొబైల్స్ నుంచి కానీ మందిరం నుంచి కానీ వింటున్నారు దేవుని వాక్యాన్ని. ఎంతమంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఆదివారం ఒక దైవజనుడు అంటారు, మనం ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. అలాగే ఆదివారం రావద్దని కదా నా ఉద్దేశం. అంటే మందిర క్రమం అనేది ఒకటి ఉంది. దేవుడు మనకి ఇచ్చిన క్రమము, దేవుని సన్నిధిలో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు పాటిస్తూనే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఒకటి, దేవుని గురించి వింటూ ఉన్నారు. రెండవది, దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉండాలి. వచ్చేవారుగా ఉండాలంటే మాకు అనుకూలంగా ఉండాలి కదండి. మరి ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది? ఏ రోజు అనుకూలంగా ఉంటుందంటే, చాలా మంది ఏమంటారంటే, అనుభవం పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా వీళ్ళ జీవితంలో ఈ మాట కొద్ది బాధ కలిగించు. కొంతమందికి వాళ్ళు ఏమంటారంటే, అనుభవంతో ఉన్నారు కనుక, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క ఆశీర్వాదములు చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు దేవుని మందిరానికి వచ్చేది ఎప్పుడో తెలుసండి, కాటికి కాలు చాలుకున్నప్పుడు. అంటే చివరావస్థలో అయ్యా మా దగ్గరికి రండి అని పిలుస్తారు. అప్పుడు కూడా మనల్నే పిలుస్తారు కదా, వాళ్ళు రాదు అంటారు. దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉండాలి, కానీ దూరం అయిపోయేవారిగా ఉండకూడదు. అంటే దేవునికి మనము నమ్ముకున్న దినములు చేసిన ప్రమాణములను మర్చిపోకూడదు. వింటూ ఉన్నారు, బాగానే ఉంది, వినడం వల్ల విశ్వాసం వస్తుంది, కానీ దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉండాలి. మూడవది, దేవుని నామమును స్తుతించేవారు. ఒక అన్య దేశపు స్త్రీ, దేవుడు అంటే ఎవరు తెలియదానికి విన్నది, వచ్చింది. మూడవ దేవుడిని స్తుతిస్తూ ఉంది. ఆ తర్వాత 4వ 10వ వచనం అనుకుంటాను, మరియు ఆమె రాజులకు 240 మనుగులు బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూ రాలేదని ఒక అన్య స్త్రీ ఎవరికి ఇచ్చింది? దేవుని మందిరానికి ఇచ్చింది.
దేవుని మందిర పరిచర్య కొరకు ఇచ్చింది. నేను ఎప్పుడు అలా కానుకల గురించి మాట్లాడడానికి ఇష్టపడను, కానీ దేవుని పరిచర్య కాబట్టి చెబుతూ ఉన్నాను. ఎంతమంది దేవుని పరిచర్య కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు? మాకి లేదండి, అదితో సామెత ఉంది కదా, తనకు లేదు మెడకి ఒక డోలా అన్నట్టు మాకే లేదు, మేము దేవుని మందిరానికి ఏం ఇస్తామనంటే లోకంలో చాలా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాం, కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పరిచర్యకి వెళ్ళేటప్పుడు చేతులు అది ఎప్పుడు చూసినా ఆ 10 రూపాయలే. ఎప్పుడు చూసినా అంటే దేవుని మందిర పరిచర్య అనేటప్పటికి తరాలు మారుతూ ఉన్నాయి, జనాంగములు పెరుగుతూ ఉన్నారు. 10 మంది ఉన్నా మీరేమంటారు తెలుసండి, కొంతమంది అంటే వాక్యములో పండిపోవడం ద్వారా ఏమంటారంటే దేవుడు ఏమన్నా తెలుసండి పాస్టర్ గారు, ఉదయం వచ్చినోడికి అదే కూలి, మధ్యాహ్నం వచ్చినోడికి అదే కూలి, సాయంత్రం వచ్చినోడికి అదే కూలి. మరి మేము ఈరోజు కొత్తగా వచ్చిన ఆ 10 రూపాయలే, 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ 10 రూపాయలే, ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకున్నా ఆ 10 రూపాయలే. మరి మీకు తెలియదు ఏముందండి, బైబిల్ గ్రంథంలో మీకు తెలియని వాక్యాలు ఎక్కడ ఉన్నాయి అంటే నేను అంటాను, మీ వయస్సు దేవుడికి ఇచ్చే ఆశీర్వాదాన్ని కంపేర్ చేసి చూసుకోండి. మనకంటే కనులు, మనకంటే శ్రేష్ఠులు, బలము, తెలివితేటలు కలిగిన వారు, అన్ని సౌకర్యాలు కలిగిన వారు 2020 సంవత్సరంలో కాలగర్భంలో కలిసిపోయారు. సజీవుల లెక్కల్లో ఉన్నాం. ఎవరు నేను మాట్లాడుతున్నాను, దేవుని మందిరంలో 100 రూపాయలు కానుకేయడానికి చేతులు రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వైద్యులైన వారికి బాగా తెలుసు సీజన్ ఎంత బిజీగా ఉంటుంది, సీజన్ అంతా కూడా మరి ఖాళీ ఉండదు. ఎందుకు ఖాళీ ఉంటుంది సీజన్లో బాగా, ఎందుకంటే చెయ్యి పట్టుకొని ఎలా చూస్తే నాడు చూస్తే చాలు పెట్టవలసింది. అక్కడ ఓపీ రాయాల్సి ముందుగా ఓపీ రాయించుకుంటే ఎంత తెలుసా, కొన్నిసార్లు 300, కొన్నిసార్లు 400. అందుకని చెల్లికి తెలుసు ఓపీ ముందు ఓపీ రాయిస్తేనే డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్. నువ్వు ఓపీ రాయించుకుంటే కాదని నాకు డాక్టర్ గారు తెలుసునంటే ముందు ఓపీ రాయించుకోండి, డాక్టర్ గారు తెలిసినా ఓపీ రాయించుకొని సీట్ పట్టుకున్నారని అంటారు. లేదంటే డాక్టర్ గారు నాకు చాలా పరిచయం అండి, మా మందిరానికి వచ్చారంటే అభ్యర్థి పప్పులే ఉండకండి ముందు ఇక్కడ అంటే మందిరంలో కూడా నేను అనుకుంటాను, ఓకే ఇద్దరిని గేట్ దగ్గర కూర్చోబెట్టి ముందు కాలికి వేయండి, అప్పుడు మందిరంలోకి రండి అని. ఎంతమంది వస్తారు? ఎవరు రాదు. ఎందుకు తెలుసా, ఏమంటా మందిరం దగ్గర కానుకలు అడుగుతున్నారని అంటారు. కానీ దేవుని మందిరం దగ్గర అన్ని సౌకర్యాలు ఉండాలి. కూర్చోడానికి కుర్చీలు ఉండాలి, చల్లగా గాలి ఉండాలి, తాగడానికి నీళ్ళు ఉండాలి, మాట్లాడడానికి మౌత్ ఉండాలి, కాలు చాపుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉండాలి. కానీ చేతుల్లోంచి మాత్రం చీటి కవర్ రాకూడదు. ఏమంటే ఇలా అంటున్నది కొంతమంది కోపంగా ఉంది, ప్రార్థన చేయండి నా గురించి అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను. ఒక అన్య దేశంలో వచ్చిందండి, సొలొమోను అడగలేదు, అమ్మ నాకు ఇవే అని అడగలేదు. అడిగాడా? అడగలేదు. బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు లేఖన భాగం అంటుంది, ఆ ఇచ్చిన కానుకలు ఇక ఎన్నడూ కూడా అలాంటివి మరి ఎన్నడూ రాలేదంట. అంత మరి మనం ఇచ్చే అంత ఎవరైనా ఇస్తున్నాం, మనల్ని ఎవరైనా క్రాస్ చేస్తూ ఉన్నారు. కొన్ని మందిరాల్లో పోటీ పడతాను, నేను దేవుని పరిచయకి ఎవరు 10,000 ఇస్తుందా, నేను ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇస్తానని అంటారు. దేవుని మందిర పరిచయం కొరకు ఎవరికో వ్యక్తులకి మనం చెప్పడం లేదు, సేవకులకో పెద్దలకో లేదంటే వ్యక్తులను చూసి ముఖస్థుతి కోసం కానుకలు ఇవ్వకండి. ముఖస్థుతి కోసం అది ఇచ్చుంటే బైబిల్ గ్రంథములు లిఖించబడి ఉండేది కాదు. మనుషులు మెచ్చుకునేది ఆ క్షణం అయిపోద్ది, కానీ మనుషులు మెచ్చుకునేది కానుక దేవుని కొరకు ఇవ్వండి. హృదయపూర్వకంగా అదేదో పాట ఉంది, సరుకు కొనక గొలుపు కొనక ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఏం చేస్తాం తెలుసా, తడివి చేతిలో 10 రూపాయలు దొరికే వరకు ఆ జేబులో చేయి బయటికి రాదు. చాలాసార్లు చెప్పాను నేను, సంచి మన దగ్గరికి వస్తుంది, చేతిలో డబ్బులు, ఆ జేబులో డబ్బులు 10 నెంబర్ కాయలు దొరకదు. ఇప్పుడు రూపాయి వాళ్ళకి 10 రూపాయలకి తేడా తెలియట్లేదు. తెలియక 10 రూపాయలు అనుకో 2 రూపాయలు కానీ వేస్తుంటే చాలాసార్లు కౌంటింగ్ చేసేటప్పుడు చిల్లర ఎక్కువైపోతాయి. చిల్లర మూట ఎక్కువ, నోట్లు తక్కువ. నేను అనుకుంటాను శాబాదీసుకు రాని సొలొమోను అనుకుంటాను, అమ్మా నువ్వు దక్షిణ దేశానికి రానివి కదా, నీ దగ్గర చాలా విస్తారమైనటువంటి ధనని ఉంది కదా, మరి దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటూ ఉన్నాను, రాజనగర్ కట్టాలనుకుంటూ ఉన్నాను, నీ వంతు సహాయము ఇవి అని చేయించాల్సింటే సగ భాగాన్ని రాసిచ్చేదేమో, కానీ అలా అడగలేదు. అడగకుండానే హృదయపూర్వక దేవుని మందిరంలో విన్నది వింటూ ఉన్నారు మీరు కూడా, కాకపోతే అలా విని ఇలా వదిలేస్తున్నారు. రెండో దేవుని మందిరానికి కొంతమంది వస్తున్నారు, కొంతమంది మందిరానికి కూడా రావడం లేదు. ఎక్కడ చూసినా అప్పుడప్పుడు చింత చెట్లు కాస్తూ ఉంటాయి. చింత చెట్లకి బాగా రైతులకి తెలుస్తూ ఉన్నది, చింత చెట్లు పలసగా కాసిన అంటారు. ఆ చెట్టు ఇలా దులిపినప్పుడు ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి రాలుతుంటాయి, టప్ప రాడుతూ కిందకి వెళ్ళి ఇలా చెట్టు కింద చూస్తే ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి. అదే బాగా కాసిన చెట్టుకి ఇలా ఊపగానే చెట్టు మొత్తం చెట్టు కింద
నొమ్ముగా పడితే మనకు కూడా అంతే, అక్కడ ప్రత్యేకమైన ప్రార్థన కూటం పెడితే విచారకరమే. ఎందుకు తెలుసా? ఇది ఎవరి కోసం పెట్టుకున్నారండి? నా కోసం కాదు కదా. దేవుని మందిరం కొరకు అంటే దేవుని మందిరానికి వచ్చేవారు ఇదేమో కాలక్షేపం కోసం కాదండి. దేవుని మందిరం ఎందుకు ఈ మాటలు మీకు తెలియచడానికి ఇష్టపడుతున్నానంటే చాలా వేగంగా చెబుతూ ఉన్నాను. దేవుని మందిరం అంటే ఉద్యోగాలకి క్రమంగా వెళ్తారు, ఏదైనా ఫంక్షన్లకి క్రమంగా వెళ్తారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని. మరి దేవుడు ఏమైనా అనుకుంటాడు, ఎందుకు బాధపడరు? దేవుడితో పని లేదా వాళ్ళకి? అంటే దేవుని మందిరానికి రావాల్సిన అవసరం లేదా? మీకు చాలా పనులు ఉన్నాయి. అఫ్కోర్స్ దేవుని మందిరం కంటే దేవుని మందిరంలో ఒక ప్రకటన వెలువడిందంటే ఖచ్చితంగా లోపడాలి. ఒక మాట మీకు చెప్తాను. నినివే పట్టణం దృష్టి దేవుని సన్నిధికి ఎలా ఉందట? ఘోరమైన పాపంతో ఉంది. ఆశీర్వాదాలు లేని చోట ఎవరి సంఘాలలో కుటుంబాలలో కొన్ని ఆశీర్వాదకరమైన కార్యాలు జరగడం లేదు. మీరు అనుకోవచ్చు, మా కుటుంబం బాగానే ఉందండి, అల్లాలి అనుకున్నారని. అంటే అది నీ కుటుంబం కాదా? సంఘం అంటే నీ కుటుంబం కదా. వాళ్ళకి బాధ కలిగితే నీకు బాధ కలిగినట్టు కదా. మీరు క్రీస్తు శరీరంలో భాగం కాదా? అంటే క్రీస్తు శరీరంలో భాగమని మీరు చెప్పుకుంటున్నప్పుడు ఒకరికి బాధ కలిగితే, లేదా సంఘానికి బాధ కలిగినప్పుడు, సంఘం వేదన పడుతున్నప్పుడు ఆ బాధ నీకు కూడా ఉండాలి కదా. లేదంటే మీరు చేసినట్టే అని అంటే మరి మీరెవరు? ఆ సమయంలో మీకు ఏదైనా ప్రమాదం జరిగింది, ఏ శ్రీకాకుళంలో లేదంటే ఏ విజయనగరంలో ఎక్కడో వైజాగ్లో ఏదో ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదం సాకు యువకుని అవయవాలు పోయాయి. పెద్దలకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఆ కుటుంబస్తులు వెళ్తారండి, మనకి ఎందుకు, మనకు అనవసరం కదా, అది ఎప్పుడు సరిగ్గా రాదు కదా అని పెద్దలు అంటారు. సేవకులుగా ఏమంటాం, ఇమీడియట్గా స్పందించి గ్రూప్లో మెసేజ్ పెట్టి ఏం చేస్తారో తెలుసా? ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అర్జెంట్గా మీరు అందరూ రండి మందిరానికి. మన సంఘ సభ్యుడు అల్లుడు, మన సంఘ సభ్యుడు ప్రమాదం సాతు పలానా దగ్గర ఉన్నారని. తిన్నా తినకపోయినా అటాహట్టు పరిగెత్తుకుని వెళ్తారు. ఎందుకు తెలుసా? మీరు సంఘం కుటుంబం కనుక. మరి మీరెందుకు అలా అనుకోరు? ప్రతి విషయం ఇదనే కాదు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితులు అంటే సంఘంలో జరిగే కార్యక్రమాలకి ఎవరు అటెండ్ అవ్వరు, ఎవరు రారు. ఎందుకు రాదు తెలుసా? మనకి కాదు, బొట్టు పెట్టి పిలవాలి, పూల గుప్పించి ఆహ్వానించాలి. ప్రెసిడెంట్ గారు ఒక్కింటికి, సెక్రటరీ గారు ఒక్కింటికి, పాస్టర్ గారు ఒక్కింటికి, ప్రెసిడెంట్ గారు ఒక్కింటికి, అండ్ స్త్రీల సమాజం ఒక్కింటికి, ఇలా ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి బొట్టు పెట్టి, అమ్మ చర్చలో ఉపవాస ప్రార్థన ఉంది, ఇంటికి బుధవారం ప్రార్థన ఉంది, రండి అని అంటే అప్పుడు స్త్రీల సమాజం వారు వస్తారు, అప్పుడు పురుషుల సమాజం వారు వస్తారు. ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం జరిగితే పాస్టర్ గారు రాకపోయినా, పెద్దలు రాకపోయినా ఏం చేస్తారు తెలుసా? 3 రోజులు జంక్షన్ నిలబడి మౌత్ పట్టుకుని అనౌన్స్ చేస్తారు, వీడికి ఎంత పళ్ళు మూసిపోయండి పాస్టర్ గారికి, పెద్దలండి, పెద్దలు అవగానే వాళ్ళంటే అసలు మమ్మల్ని పట్టించుకోవడం అంటే భూతత్వం పట్టుకుని మీరేం చేస్తున్నారు? వెతుక్కోని కూర్చోవాలి. మీకు గోరు చుట్టూ వస్తే సెక్రటరీ గారు చేతులు అనౌన్స్ చేయాలి, మీకు జ్వరం వస్తే ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేయాలి, మీకు తలనొప్పి వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. కానీ మీరు సంఘానికి అవసరం లేదు, మీరు సంఘానికి రాదు. సంఘ కార్యక్రమాలు, సంఘ కష్టాలు మీకు అవసరం లేదు. నేను అనుకుంటాను, సొలొమోను బతిమిలా లేదు సేవ తీసుకుని, అమ్మ నా దగ్గరికి రా అనలేదు. అక్కడ ఏమిటి రాయబడి చదవండి ఒకసారి, మొదటి రోజు చదవండి. శాబాదేశుకు రాని యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన విని గుడార్థము గల మాటల చేత అతను శోధించడానికే వచ్చిందట. విని వచ్చింది తప్ప పిలువబడితే రాలేదు. అమ్మ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అంత మంచిది కాదేమో. ఎందుకో ఆలోచించుకోండి, చెప్పాలనిపించింది. ఖచ్చితంగా మీ కుటుంబాలకి అంత శ్రేయస్కరమో కాదు. దేవుని మందిరానికి ఎవరైతే దూరంగా ఉంటూ ఉన్నారో, పనులు ఉన్నాయి కాదనడం లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా సంవత్సరం పొడిగే పని ఉంటుంది. కానీ ప్రార్థన అనేది వారానికి 1 సార్లు 2 సార్లు అనౌన్స్ చేస్తారు. ప్రత్యేకమైన ప్రార్థన అనేది అది కూడా ఎంతో కష్టంగా ఉంటేనే సంఘంలో అనౌన్స్ చేస్తారు, లేకపోతే మీ దృష్టికి తీసుకురారు. బాధ్యత లేకుండా ఉంటూ ఉన్నారా? నేను అడుగుతాను, మీ కుటుంబాలలో ఉండే సమస్యల కోసం మీరు అలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మీ అబ్బాయికి ఏదైనా తీవ్ర రోగం వచ్చింది, మీ అమ్మాయికి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, అలా మంచం మీద వదిలేసి వెళ్ళిపోదాం పనులు కానీ వెళ్ళిపోతారా? కుటుంబాల గురించి పట్టించుకోరా? మరి కుటుంబంగా పిలువబడే సంఘం గురించి ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతూ ఉన్నారు? కమిటీ ఉంది, సేవకులు ఉన్నారు, కొంతమంది ప్రత్యేకించబడినటువంటి స్త్రీలు ఉన్నారు, వారికి మాత్రమే బాధ్యత కాదు. సంఘం అంటే మన అందరిది బాధ్యత, ప్రార్థించవలసిన బాధ్యత. మరలా చెబుతూ ఉన్నాను, నినివే పట్టణము ఘోరమైనటువంటి రోగంతో ఉంది. ఘోరమైన రోగంతో ఉంటే
ఘోరమైన రోగంతో ఉంటే దేవుడు వచ్చాడు, యోనా ఇదేదో చూడు అనగానే, అయ్యో ఉదయాలు మంచోళ్ళు కాదు, నేను వెళ్ళను, నన్ను చంపేస్తాను. లేదు లేదు నువ్వు వెళ్ళాలన్నాడు అంతే. సరే మొత్తానికి భయపడుతూ తిప్పలు పడి మొత్తానికి అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అక్కడికి నిలబడితే ఒక దినం ప్రయాణం అంతా వెళ్ళిపోతూ అలా చెప్పుకుని వెళ్ళిపోయాడంతే. ప్రకటన చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రకటన చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళందరూ సింహాసనం మీద రాజు మొదలుకొని పాలు తాగే పసిపిల్ల వరకు, ఇంకో మాట చెప్పంటారా, పశువులు, నోరు లేనటువంటి జీవరాశులు సైతము ఉపవాస ప్రార్థనలు గోలు కట్టుకొని కూర్చున్నాయట. నేను అనుకుంటాను, మొన్న వచ్చిన వాళ్ళందరూ నాకు తెలుసు. ఏమంటే మిగిలిన వారికి బాధ్యత లేదా? ఘోరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనది కాదా? అంటే మీకు సమస్య వస్తేనే సంఘం ప్రార్థించాలా, మీకు అవసరం వస్తేనే ప్రార్థించాలా? ఒకవేళ నేను అనుకుంటాను కాబట్టి వారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని సంఘ కార్యక్రమాలలో బాధ్యత లేకుండా ఉన్నవారిని మనం ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటే సంఘములో కనీసం 70 కుటుంబాలు వెనకబడిపోతాయి. చాలా సంఘాల్లో ఇలాగే జరుగుతుంది. సంఘం పట్ల అవగాహన లేని వారు, దేవుని కార్యక్రమాల పట్ల బాధ్యత లేని వారిని పక్కన పెట్టేస్తారు. వారి కార్యక్రమాలకు ఎవరు అటెండ్ అవ్వరు. సంఘ కార్యవర్గం ఏదైతే ఉందో వారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ డిసిషన్. ఇదిగో ఇది అన్నట్టు దానికి లోపడాలి. అప్పుడు ఎందుకు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం? ఎందుకు అప్పుడు సంఘము నియమాలు పాటించడము? ఏమంటే మా అబ్బాయి పెళ్ళండి, మా అమ్మాయి పెళ్ళండి, అప్పుడు పెద్దలు కావాలి, అప్పుడు పాస్టర్ గారు కావాలి, అప్పుడు సంఘం కావాలి. కానీ సంఘానికి అవసరం వస్తే మాత్రం మీరు రాగా ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. ఏమంటాను, ఇవి వచ్చింది విన్నది ఎక్కడో వార్త విన్నది, సొలొమోను దేవుడు ఆశీర్వదించాడట. విన్నది పరుగు దేవుని మందిరానికి వచ్చింది. మూడవది దేవుని స్తుతించింది. అయ్యా నిజంగా మేము ఈరోజు ఇంత చక్కగా ఉన్నాం, ఇంత సౌలభ్యకరంగా ఉన్నామంటే నిజంగా మేము అదృష్టవంతులమయ్యా. ఎంత చక్కటి మందిరాన్ని ఇచ్చాం, ఎంత చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు అనుకూలపరిచాం, అన్ని సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు ఇచ్చాం. దీపపు బుడ్డు వెలుతురులో ఆరాధన జరిగినటువంటి దినాలు చూస్తుంటారు పెద్దలు. కింద అన్ని పాకుతూ ఉంటే ఆ కాలు దులుపుకొని వాక్యం మీద దినాలు ఉంటాయి. మీద నుంచి వర్షం పడుతూ ఉంటే తడిసి ముద్దైపోయి దేవుని వాక్యాన్ని వినేటువంటి దినాలను చూస్తుంటారు. చక్కగా సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు ఇచ్చావు కదా, మరి దేవుడిని ఎందుకు స్తుతించలేకపోతూ ఉన్నారు? దేవునికి మరి చేతులు చాచి ముందుకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏమండి చూసారా ఎంత చక్కగా, చాలా ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు బిగించారు, అన్ని బాగా, ఇంకెక్కడ మందిరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఇవ్వవలసిన దేవుని నువ్వు దాచుకుంటే ఇంకా చేతులు ముడుచుకున్నట్టు కొంచెం ప్రమాదం. ఆలోచించాలి. ఈ 4 విషయాలు. ఒక అన్య దేశంలో వచ్చిన స్త్రీ ఈ విషయాన్ని పాటించి దేవుని మందిరంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇచ్చింది. ఒకవేళ మీరు ఇంకా వెనకట్టు వేస్తూ ఉన్నారు. నేను ఎక్కువ ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు, మీ అందరికీ సాధ్యమైనంత వరకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. చూడండి, 4వది న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనంలో చదువుకుంటే అక్కడ తన మృక్కుబడిని చెల్లించినటువంటి స్త్రీ మనకు కనబడుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 39వ వచనం. ఆ 2 నెలలు ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకిన మృక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. మృక్కుబడులు చాలా సందర్భాల్లో నోరు ఉంది కదా ఏమంటామంటే అలా మనసు వచ్చినప్పుడు దేవుని మందిరంలో కొన్నిసార్లు ప్రకటన వెలువడుతూ ఉంటామా, దేవుని మందిరానికి సేవకి ఎవరైనా ఇవ్వాలనుకున్న వారు, మరి ప్రేరేపించబడిన వారు ఇవ్వండి అని అన్నప్పుడు మనం ఏమంటామంటే అప్పుడు ఏమనుకుంటే కాలుగా ఎత్తుకెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత మనకి ఏదైనా బలహీనత వచ్చినట్టు ఏమంటే తెలుసు, వెంటనే అలా స్ట్రైక్ అవుతుంది. ఏం తెలుసు, ప్రభువా ఇది కానీ నాకు తగ్గితే ఏం చేస్తా తెలుసు, నేను మురుగుపడి చేసుకుంటాం, అది తగ్గిపోతుంది, మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ ఒక దైవజనుడు అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. కానీ దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి విజయం వరకు ఎదురు చూస్తున్నాడు. అయ్యా ఇదిగో నేను వెళ్ళేటువంటి యుద్ధంలో నాకు విజయం వస్తే, నేను యుద్ధంలో తిరిగి వచ్చినప్పుడు ఎదురుగా నాకు ఏదొస్తా దించేస్తానయ్యా అన్నాడు. దాన్ని ఎంతో ప్రేమించి అల్లారి బుద్ధిగా పెంచుకున్న ఒక్కగానే ఒక కుమార్తె పరుగులు తండ్రికి ఎదురుగా వచ్చింది, విజయం సాధించిన తండ్రి దగ్గరికి వస్తే తండ్రి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నాడు. అమ్మా ఎంత పని చేస్తావు, నేను దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను, ఎదురుగా ఏదో ఇచ్చేస్తాను అనుకున్నాను, ఎంత పని చేస్తావు, ఇప్పుడు నేను దేవునికి నేను అర్పించుకుంటా ఉండలేనంటే ఆమె ఏమన్నా తెలుసాను, తండ్రి దేవునికి మాట ఇచ్చావు కనుక మాట తప్పకు, నన్ను నేను సిద్ధపరచుకోవడానికి నాకు కొంచెం సమయం ఇవ్వి అని తన కన్యత్వం గురించి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవునికి సమర్పించుకుంది. పొరపాటు మనం అనుకున్నాం
నేను నాకు కానీ ఇది తగ్గితే, లేదా నాకు నేను అనుకున్నది కానీ జరిగితే, నేను ఇంటి దగ్గర నుంచి ఇంట్లో బయటకు రాని నాకు ఎదురుగా ఏది వస్తే అది దేవుని మందిరానికి ఇచ్చేస్తాం అనగానే చక్కగా 3 సంవత్సరాల నుంచి మేపుకున్న కోడి పుంజు పరిగెత్తుకొని వచ్చింది అనుకోండి, ఆ కాలు పెట్టగల పరిగెత్తుకొని వచ్చిన పెద్ద పుంజు వచ్చింది. ఇప్పుడు ఎలా? ఇది దాదాపుగా ఖచ్చితంగా ఒక 4-5 వేల రూపాయలు విలువ చేసే పుంజు ఎలా ఇచ్చేస్తాం అని ఏం చేస్తాం తెలుసా? దాన్ని సైలెంట్గా పట్టుకొని పొల్లం కింద పెట్టి కాలిరిగిపోయిన సొట్ట కొడుకులో తీసుకొచ్చి, దేవుని మందిరానికి నేను కోడేద్దాం అనుకున్నానండి, అందుకని ఇది మరి దేవుని మందిరానికి నేను మొక్కుబడి చేసుకున్నాను కాబట్టి నేను మాట తప్పనండి అని చెప్పేసి అనుకున్నది దాచి అనుకోలేని దాన్ని ఏం చేస్తాం? అది మొక్కుబడి అంటారు ఎవరైనా? అది మొక్కుబడి అంటారు? కానీ తన కుమార్తె, ఒకగానొక కుమార్తె మాట వెనతిరిగి తీయకుండా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో బలియార్పణ చేశాడు. పిల్లరా, దేవుని మందిరం కొరకు ప్రయాసపడదాం. శక్తి వంచన లేకుండా దేవుని పరిచర్య కొరకు, రాబోయే తరాల కొరకు ఆశీర్వాదకర మన మందిరాన్ని పరిచర్యని సిద్ధపరిచట్లో శక్తి వంచన లేకుండా. మనమేం కోటీశ్వరులం కాదు, కానీ దేవుడిచ్చిన దానిలో దేవుని మందిర పరిచర్య కొరకు సాధ్యమైనంత వరకు ఇచ్చే స్థితి ఉన్నప్పుడు, ఇచ్చే స్థితి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మీ దగ్గర నెరాలేవు, అసలు ఏమీ లేవు, ఇవ్వద్దు. తెలుసు కొంతమందికి తెలుసు. లేనప్పుడు బలవంతంగా మిమ్మల్ని బలవంతపరిచేవారు దేవుని మందిరంలో ఏ ఒక్కరు సేవకులు కానీ పెద్దలు కానీ మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు. కానీ ఇది దేవుని మందిర పరిచర్య. మీ దగ్గర ఉండి దాచుకుంటే దానికి లెక్క మీరే అప్పచెప్పాలి, మాకు కాదు, దేవునికి అప్పచెప్పాలి. పరిచర్య కుట్టుబడిపోతూ ఉంది. దేవుని మందిర పరిచర్య విషయంలో మనం దొంగలుగా ఉంటున్నాం. మనుషులు కాదు, దేవుని దగ్గర దొంగలుగా ఉంటే ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. ఖచ్చితంగా పోపు డబ్బాలోనో, ఇంకెక్కడో డబ్బాలోనో, లేదంటే ఇంకెక్కడో బీరువాలోనో దాచుకొని ఒకేసారి తీసుకెళ్ళి మల్లేశ్వరరావు గారి టెస్ట్ రిపోర్ట్ దగ్గర ఇచ్చే కంటే దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చి దేవుని దగ్గర నుంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలు పొందుకుంటాం. మీ పిల్లలు రాబోయే తరాలకు పరిచర్యని సిద్ధపరచండి. ఎవరిని అప్పటికప్పుడు సిద్ధపరిచేది కాదండి. మీ ముందున్న తరాల వారు అలా ఆలోచించుంటే, మీ ముందున్నటువంటి మీ పితరులు మీలాగే పిసనార్తనం చేసి ఎందుకు అనుకుంటే ఇంత మంచి మందిరాన్ని మీరు కట్టి ఉండేవారు కాదేమో. ఇంకా పెంకులు, రేకులు, కమలపాకులు అలాంటి అట్లో ఉండేవారు, మట్టి కుప్పలో ఉండేవారు. కానీ నేను అనుకుంటే ఇంత సౌలభ్యకరమైన పరిచర్య జరుగుతుందని అంటే వారు చెయ్యి ముడుచుకొని ఉండలేదు, ధారాళంగా ఇచ్చారు. మరి మనం ఎందుకు పిసనార్తనం అలవాటు చేసుకున్నాం? అది తగదు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఇంకేసి ఎవరికైనా ఉంటే ఆపేద్దాం. శాపాదేశం రానివ్వాలి. మనం కూడా ప్రేరేపించబడదాం దేవుని మందిర పరిచర్య కొరకు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మన సంతృప్తిగా తీసుకొని దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇచ్చేద్దాం. మొన్న ఎప్పుడు కానీ ఒక ఆయనతో మాట్లాడుతున్నారు, మాస్టర్ గారు 10,000కి దశభాగం ఎంత ఇవ్వాలండి అన్నారు. అంటే జనరల్గా అయితే అండి 10,000కి దశభాగం 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. అది మీరు ఎంత ఇస్తున్నారంటే 200 కావాలి పెట్టి అంటే అంత 10,000 రూపాయలు మందిరానికి ఇచ్చింది. మరి నాకు పిల్లలు 3 సంవత్సరాలు ఉన్నాయి కదంటే, అది మరి అప్పుడు దశభాగం అని అంటారు కదా దాన్ని. అప్పుడు దాని మీద మనం ఏమి రాయాలి? నాకు కలిగినది అని రాయాలి. అందుకని మనం దశభాగం అంటే ఖచ్చితంగా 800 దేవుడి దగ్గర చేసాం, మనం దొంగిలించాం. అలాంటి ఒకటి ఏదంటాడు, మీరు దొంగిలించి నా దగ్గర దాచేస్తున్నారు అంటే దాన్ని దశభాగం రాయకండి. దశభాగం అంటే ఖచ్చితంగా 10,000లో 1000 రూపాయలు ఇస్తేనే దశభాగం అని రాయండి. 100 రూపాయలకి 10 రూపాయలు ఇస్తేనే దశభాగం రాయండి. అప్పుడు నిజాయితీగా ఇచ్చిన దాంట్లో సంతృప్తి. దేవుడి దగ్గర దేవుడు ఇచ్చినట్లు దాచేసుకొని పిసనార్థానం చేసి 1000కి 200 ఇచ్చి దాన్ని దశభాగం అని రాస్తే దానికి నేను కాదు కదా, ఎవరు కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధులు నేను అప్పచెప్పాలి. కనుక జాగ్రత్త కలిగి ఉండండి. 4 విషయాలు విన్నారు. దేవుని మందిరానికి రావాలి. 3వది దేవుని స్తుతించాలి హృదయపూర్తిగా. 4వది ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇట్లా మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. 146 కీర్తన భాగము 8వ వచనాన్ని చదువుకుంటాం. 146 కీర్తన భాగము 8వ వచనాన్ని చదువుకుంటాం. యెహోవా తెరవ చేయవాడు, యెహోవా కృంగిన వారిని. ఈరోజు మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు పాస్టర్ గారండి మందిర పరిచర్య అభివృద్ధి కొరకు మీరు తెలియజేస్తారు, మంచిదే. కానీ మేము శారీరకంగా కృంగిపోయాం, ఆధ్యాత్మికంగా కృంగిపోయాం, ఆర్థికంగా కృంగిపోయాం అని అంటే ఇక్కడ దేవుడిచ్చేటువంటి ఒక చక్కటి భరోసా. ఎందుకు భరోసా అంటున్నానంటే, సేవకుడిగా నేను ఇక్కడి నుంచి ప్రకటించిన తర్వాత మీరు కృంగిని స్థితిలో ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని లేవనెత్తలేకపోవచ్చు.
మిమ్మల్ని ధైర్యపరచకపోవచ్చు. కానీ మన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఏ స్థితిలో ఉన్నా మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడట? లేవనెత్తేటువంటి దేవుడు. అంటే మరి దానికి ఆధారం ఏమైనా ఉందా బైబిల్ గ్రంథంలో అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఆదికాండం 21:16 చదువుకుందాం. ఆదికాండము 21:18 చదవండి. ఆదికాండము 21:18 త్వరగా చదువుకుందాం. నువ్వు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొని వారిని గొప్ప జనముగా చాలండి. ఆఖరి దగ్గర ఏమైనా ఆస్తి ఉందా? అప్పటికి ఎక్కడుందా? అది అంతపురంలో ఉందా, అరణ్యంలో ఉందా? ఎడారి ప్రాంతంలో కనీసం గొంతు తడుపు కూడా గుగ్గుడు నీళ్ళు. మీరన్నమాట అంటున్నాను, అయ్యా మా దగ్గర ఏమీ లేవయ్యా. మీరు చెప్తున్నారు కదా మందిర పరిచయకి ఇవ్వాలి, ఇవ్వాలని ఉంది, కానీ మా దగ్గర ఏమీ లేవే అని అంటే, దేవుడు నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు, నీ దినకూలిని రెట్టింపు చేసేటువంటి దేవుడు, నీకున్నటువంటి ఆటకాలను తొలగించి ఆశీర్వదించేటువంటి దేవుడు. మనం చెప్తాం ఏమన్నా ఆకాశ పక్షులను చూడండి ఎంతమైపోయిందా, ఏ పూట పుట్ట పుట్ట వచ్చేది. కానీ మరి వాటి గురించి చెప్పి మనం మన గురించి ఎందుకు ఆలోచిస్తాం? మరి అవంటే గంటలు ఏవో తింటాయి, కానీ మనం అన్నీ కొంచెం బలమైన ఆహారం కదండి, అది చాలా కాస్ట్. మరి మీరు అలాంటి అలాగే అంటారు. కానీ మన దేవుడు లేవనెత్తినటువంటి ఆఖరి దగ్గరకు వచ్చి అంటాడు, ఇదిగో ఆ పిల్లలు లేవనెత్తు, నేను పక్షంలో ఉన్నాను వాళ్ళు లేవనెత్తు అనగానే ఆఖరి తన కుమారుని మరణ పడకలించిన లేవనెత్తగానే ఎవరు నేను అడుగుతాను, ఇస్మాయిల్కి నీళ్ళు పట్టిందా? పట్టించన్నాడు దేవుడు. అదే లేవనెత్తు అనగానే, ఇలా లేవనెత్తగానే దేవుడు అంటాడు, గొప్ప జనాంగముగా నేను చేయబోతూ ఉన్నాను. నిన్ను లేవనెత్తి దేవుడు గొప్ప జనాంగం చేయబోతూ ఉన్నాడు. నీ స్థితి తక్కువే, కానీ దేవుడు రానున్న దినాల్లో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతుంది. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త 31 మార్కు సువార్త 1:31 చదివితే అక్కడ ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయబట్టి ఆమెను లేవనెత్తును. అమ్మ, అనారోగ్యాలతో బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి. టెస్ట్లు కానీ, స్కానింగ్లు కానీ, ఎంఆర్ స్కానింగ్లు అని, సిటీ స్కానింగ్లు అని, ఎక్స్రేలు అని చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. అయితే మరి అవి ఏమీ లేకుండా ఉంటే ఆ డబ్బులు నేను మందిరానికి ఇచ్చేవాడిని అని అంటే నేను అంటాను. పేతురు అంత జ్వరంతో బాధపడుతుందంట. జ్వరంతో బాధపడుతుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి అది చేయి పట్టుకొని లేవనెత్తిను. పడిపోయినటువంటి జీవితాలు, అనారోగ్యంతో ఉన్న జీవితాలు, నేను అనుకుంటాను మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభువా ఇదిగో నాకు కలిగినది నేను ఇస్తూ ఉన్నాను అని దేవుని మందిర పరిచయం కొరకు ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడు. పేతురు అత్తగారిని లేవనెత్తిన వెంటనే మీరు ఆ మిగిలిన లేఖన భాగాలు ఇంటికెళ్తారో చదివితే ఆమె వచ్చిన వారందరికీ వెంటనే పరిచయం చేస్తుందట. ఆ చక్కగా వండి ఓడ్చి వాళ్ళందరికీ పరిచయం చేసింది అని రాయబడి ఉంది. నేను అంటాను, మీరు దేవుని పరిచయం కొరికిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని లేవనెత్తాడు. అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుడికి అసాధ్యమైన కార్యాలు అయితే కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే దేవుడు లేవనెత్తాడు. ఆ తర్వాత ఆశీర్వాదపు లోపాల నుండి దేవుడు లేవనెత్తాడు. అనారోగ్యపు లోపాల నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు. మూడవది చివరిగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ మనం జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త బోధకుడా వచ్చి తిని పడద్రోయిను ఆడు కొరుక్కొని మోచింది అడిగింది, కానీ కాలేదు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన విశ్వాసము లేని తరం వాళ్ళరా ఎంతకాలం మీతో ఉందును, చెప్పగా వచ్చెను. అమ్మ 27వ వచనం చదవండి. అయితే యేసు వారిని చేపట్టి లేవనెత్తెను. మీకు వీడిపోలేనటువంటి రోగాలు, భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు, మీ జీవితంలో ఏ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటున్నా, అయ్యా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాం, వాళ్ళకి చెప్పాం, వీళ్ళకి చెప్పాం, ఎవరెవరికో చెప్పాం, కానీ ఏమి అవ్వలేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చేటువంటి ధైర్యం ఏంటో తెలుసా? మీరు దేవుని మందిరంలో ఉంటున్నారు, కానీ ఆయన చూడండి. యేసు ప్రభు అంటున్నారు, నా దగ్గర తీసుకుని రండి. దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరానికి ఏమో గిల్లి ఇచ్చి మనం ఏమో మిగతాదంతా ఇంకెక్కడో. ఇప్పుడు దేవుడు అంటాడు, నా దగ్గర తీసుకుని వస్తే నేను ఏం చేస్తాను? నీకు చేయి పట్టి లేవనెత్తేటువంటి ఇస్మాయిల్ నిన్ను లేవనెత్తాడు.
ఆ తర్వాత పేతురు అతను లేవనెత్తాడు. అటు ఆశీర్వాదకరంగాను ఆరోగ్యపరంగాను ఇక్కడ వీడిపోలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు లేవనెత్తగలిగేటువంటి దేవునికి ఇచ్చేం చేయాలట, శోధించాలని రాయబడింది. ఇవ్వకుండా మనం ఏమంటామంటే దేవునికి ఇవ్వము, కానీ నేను ఆశీర్వదించు 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 ఆశీర్వదించండి దేవుడికి కిందకి దించేస్తూనే ఉంటాడు. మనం ఇవ్వలేదు కనుక కిందకి దిగు ఆశీర్వదించు దించండి ఏం చేస్తాడు. చాలా దేవుని సన్నిధిలో తెలిసి ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుని పరిచర్య కొరకు ఎవరైతే నడుము కట్టి పరిచర్య కొరకు సహకరిస్తారో వారికి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు. ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. దేవుని పరిచర్య కొరకు కష్టపడిన వారు, ప్రయాసపడిన వారు, ముందుకు వచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. ప్రార్థన చేసుకుందాం ఈ సమయం ముందు దేవుని సన్నిధికి. మరి దేవుని వాక్యం కొరకు మనం వింటూ ఉన్నాం. దేవుని మందిరానికి విని వచ్చేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి. 4వది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకవేళ మీకున్నటువంటి ఇబ్బందులు పరిస్థితులను బట్టి ఒకవేళ వేరే ఆలోచిస్తే దేవుని వాక్యం అలా తెలియజేస్తూ ఉంది. ఇస్మాయేలీయులను దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు లేవనెత్తి. పేతురు అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు లేవనెత్తాడు. మరి భయంకరమైనటువంటి రోగంతో ఉన్నటువంటి కుమారుడిని దేవుడు తన చేపట్టి లేవనెత్తాడు. ఈరోజు నీకున్న పరిస్థితులు కూడా దేవుడు లేవనెత్తగలడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి మీకు వందనాలు, సర్వోన్నతుడా కృప కలిగిన ప్రభా మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నాయన చాలా సందర్భాల్లో ప్రభా మాకు తెలిసి మందిరానికి దూరం అయిపోతూ ఉన్నాం, మందిర పరిచర్యలు సహకరించలేకపోతూ ఉన్నాం. అయ్యా లోకానుసారమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుని మందిర పరిచయం మీ పరిచయం కొరకు ఎంత సహకరించాలో అంత సహకరించుకుంటా వెనకంచి వేస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీదటైనా మేము పరిచయం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి మనస్సులు కలిగి ప్రేరేపించబడి ప్రభా శక్తి వంచన లేకుండా ప్రభా మీ సన్నిధికి అయ్యా ప్రభా ఇచ్చేవారిగా వచ్చేవారిగా వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు అలవరుచుకునే వారిగా మమ్మల్ని నడిపించడం యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. కూర్చున్న మనందరం దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మరి బర్త్డే కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు జరుపుకున్నటువంటి ప్రజలు ఉన్నారు.